చేసి, కుటుంబాలను నెమ్మది లేకుండా చేసి, త్రాగుల వ్యసనాల చేత ధనమంతా వ్యర్థం చేసి, ఆరోగ్యము క్షీణించే, అపవిత్రాత్మల చేత అపవిత్రమైన కార్యాలు, పాపపు కార్యాలు చేయించి, అక్రమ సంబంధాలతో వారిని తిప్పుతూ ఉన్న అపవిత్ర త్రాడు వెలుగొట్టమని ప్రార్థిస్తున్నాను. విడిపించయ్యా, విడిపించయ్యా. ఆపదని స్వరాత్మ అన్నాడు. నేను ముగింపు ప్రార్థన చేస్తున్నానా? నేను నీతో కలిసి ప్రార్థిస్తున్నా. చేయము, పోరాటం చేయి. నీ పిల్లలను పాడు చేస్తే నీకు బాధలు అనిపించదులా? కుటుంబాల్లో ఆశీర్వాదం లేకుండా చేశాడు. నీ భర్త యొక్క కష్టార్థము వ్యర్థము చేయించి ఉన్న శాపాలు, శక్తులు, రోగాలు పాలమైపోయి అనేక మార్లు హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నాడు వాడు. యేసు నామములో ఈ తెలుగున విడుదల కలుగును గాక. విడుదల, విడుదల, విడుదల. నీ ఆత్మదాల సంఘానికి విడుదల. కుటుంబాల్లో క్షేమం కలగాలి. దైవ భయము ఆవరించును గాక. దైవ భయము మా మీదకి వచ్చును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారని వాగ్దానం చేశావు. నీకు భయపడే వారే క్షేమంగా ఉంటారు. భయము లేని వాడు అపవాది చేతుల తుత్తుగా మారిపోతాడు. ఆ భయం నాకు కావాలి, క్షేమం నాకు కావాలి, దీవెన నాకు కావాలి. ఆ దైవం మాకు ఇవ్వగా శత్రువైన సాధారణ జయించు శక్తి కావాలగా నీకు భయపడి, నీ సన్నిధికి భయపడి క్షేమముగా మేము పైకి లేవాలి. మా కుటుంబాలను ఆదరించాలి. ఇక్కడ చేరుతున్న ప్రతి పిల్లలు స్వస్థపరచండి. హృదయంలో ఆయన నెమ్మది ఇవ్వండి. ఆ దురాత్మ చేష్టలు, దురాత్మ ఆత్మ నుండి ప్రజలకు విడుదల ఈ దినమును కలుగు చేసి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.